ఈ స్కూళ్ళల్లో పోరలు మంచిగా పరీక్ష రాస్తే పేపర్ దిద్ది మార్కులు వేస్తాడు సారు. కంపెనీల జాబులు చేస్తోళ్ళు మంచిగా పనిచేస్తే మెచ్చుకొని ప్రమోషన్లు ఇస్తారు, జీతాలు పెంచుతారు. బండి రిపేర్కి ఇస్తే మెకానిక్ మంచిగా చేసిండనుకో ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు. మరి సర్కార్ జాబులు చేస్తోళ్ళ పనితనం గురించి ఎవరు చెప్పాలి? పని చేపించుకునే పబ్లికే కదా. కడమోళ్ళ సంగతి తర్వాత గాని పోలీస్ డిపార్ట్మెంట్లో ఎట్లున్నదో చూడుండ్రి. మన తెలంగాణ పోలీసులు సూపర్ పో. ఏదన్నా పని పడి స్టేషన్ కు పోతే కూకోరి సార్, ఏం పని సార్, సరే సార్ అని మర్యాదగా మాట్లాడి కంప్లైంట్ తీసుకుంటారు. అబ్బా ఓ మేం కాదు, 4గో సింహాల పనితనం మెచ్చి 180 మార్కులు పబ్లికే వేసిండ్రు. మళ్ళా ఈ నడుమ స్టేషన్లలో QR కోడ్లు పెట్టిండ్రు కదా, డ్యూటీలు ఎట్లా చేస్తుండ్రు, మర్యాద ఇస్తుంది లేనిది తెలుసుకుంటానికి. స్కాన్ చేసి వివరాలు నింపితే గా రిపోర్టు పెద్ద పోలీస్ సార్లకు పోతుంది. లాపర్వా చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇట్లా 3 నెలల్లో 8500 మంది స్కాన్ చేసి సూపర్ కేక్ అని తారీఫ్ చేసిండ్రట. 120 మందే ఫిర్యాదు అయినరట. ఇంకా కూడా కసిరిస్తుండ్రు, ఊకుగా తిప్పించుకుంటుండ్రు అని. ఇక గసంటోళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో గాని తతిమ పోలీసులను తారీఫ్ చేయవలసిందే. కానీ వాళ్ళంతా నిజమే చెప్పిండ్రని గ్యారంటీ ఏంది సార్లు? ఈ పోస్టర్లు అంటబెట్టిందే ఎక్కువ మటుకు స్టేషన్ల కాడ, పెద్ద సార్లు ఆఫీసుల ముంగట. మళ్ళీ ఎవరు స్కాన్ చేసింది, పేరు, ఫోన్ నెంబర్ ఉత్తగానే ఎరుకైతుంది మీకు. ఒకవేళ లోపల మర్యాద ఇయ్యలేదని రాస్తే చేయాల్సిన పని చేయకుండా సెక్షన్లు, రూల్స్ అని సతాయిస్తారనే బుగులు కూడా ఉండొచ్చు. ఎందుకైనా మంచిది ఈ ముచ్చట మీద కూడా నజరేవి జరా. లేకుంటే ఇట్లా వార్తల్లో చెప్పుకుంటానికి తప్ప QR కోడ్ తోని పెద్దగా ఫాయిదా ఉండదు మళ్ళా.